అల్లు అర్జున్కి హిట్స్ ఉన్నాయి, ఫట్స్ ఉన్నాయి, సూపర్ హిట్స్ ఉన్నాయి, అలాగే సూపర్ ఫ్లాప్లు ఉన్నాయి. మొన్న బాలయ్య ఈ అన్స్టాపబుల్లో మాట్లాడుకొచ్చినటువంటిది ఏదైతే నా పేరు సూర్య సంబంధించినటువంటిది ఫెయిల్ అయినప్పుడు ఒక 6 నెలల పాటు కంప్లీట్గా ఇదంతా వదిలేసేసి నన్ను నేను తర్కించుకున్న తర్వాత అప్పటి నుంచి విజయాల బాట పట్టానని చెప్పుకొచ్చారు. అంటే సిన్సియర్గా ఎఫర్ట్ పెడుతున్నాడు. అయితే ఇప్పుడు అల్లు అర్జున్కి సినిమా పరంగా తన కృషిలో ఎలాంటి లోపం లేదు. సినిమాలో యాక్షన్కి కానీ, ప్రొడక్షన్కి కానీ, కాస్టింగ్కి కానీ ఎక్కడా ప్రాబ్లం లేదు. అంతా సిస్టమేటిక్గానే చేసుకొచ్చాడు. కాకపోతే సినిమాకి అదనపు పాయింట్ పబ్లిసిటీ, అది బాగానే జరిగింది. దాదాపు టోటల్గా 80 దేశాల్లో సినిమా రిలీజు, అట్లాగే దానికి సంబంధించినటువంటి బూస్టు ఈవెంట్లు అన్నీ బాగానే జరిగినాయి. ఓపెన్ ఈవెంట్ తెలంగాణలో జరగడం అంతా బాగానే ఉంది. కానీ సోషల్ మీడియా బేస్డ్గా తన మీద జరుగుతున్నటువంటి దాడి మామూలు రేంజ్లో కాదు. అది మెగా ఫ్యాన్స్ నుంచి జరుగుతున్నట్టు. ఓ పక్కన పెద్దవాళ్ల మధ్యన ఎలాంటి విభేదాలు లేవా అంటే నాగబాబు లాంటి వాళ్ళు ఇచ్చినటువంటి ట్వీట్ పరంగా అక్కడ సంథింగ్ ఒక కన్ఫ్యూజన్ ఉంది. అయితే పవన్ కళ్యాణ్, చిరంజీవి లాంటి వాళ్ళు అట్లాంటిది బయటపడరు. అంతకుముందు ఒక సాయి ధరమ్ తేజ్ లాంటి వాళ్ళు అన్ఫాలో చేసుకోవడంతో ప్రారంభమై అది కాస్త పీక్ స్టేజ్కి వెళ్ళి ఒక వివాదం. అంటే అల్లు అర్జున్ అయితే ఈ రోజు వరకు పవన్ కళ్యాణ్ని ఏమీ నిందించలేదు, ఏమీ దూషించలేదు. అప్పట్లో ఏదైతే అభిమానులు పదే పదే పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ గురించి చెప్పి ఆ తర్వాత మీరు ఇందుకోసమే అంటే నేను మాట్లాడను అన్నప్పటి నుంచి అతని మీద అంటే పవన్ పేరే నువ్వు పద్దాకా చెప్పుకు తిరగాలి అన్నటువంటిది పవన్ అభిమానుల ఫీలింగ్. పవన్ పేరే చెప్పుకు తిరగాలి, మా బతుకంతా పవన్ కళ్యాణ్తోనే, మగా కుటుంబం ద్వారానే అని చెప్పుకోవాలి అన్నట్టు వీళ్ళ ఫీలింగ్. ఖచ్చితంగా వాళ్ళ వల్లనే మేము ఎదిగాము అని చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. అట్ ద సేమ్ టైం ఇక అదే పాయింట్ మీదనే మిగతాది ఇక మాది గురించి మేము చెప్పుకోకుండా పవన్ కళ్యాణ్ గురించి అక్కడ మాట్లాడాడు. అదే బ్యానర్ హెడ్డింగ్లు వస్తున్నాయి కానీ వాళ్ళ సినిమా గురించి ప్రమోషన్స్ పక్కకి వెళ్ళిపోతున్నాయి. అదే దాని గురించిన వార్త రాస్తున్నారు కానీ ఇది పక్కకి వెళ్ళిపోతున్నాయి. అది ఇక్కడ తను మాట్లాడుకొచ్చింది. బట్ అది అతని అహంకారం కిందన చూడటంతో ప్రారంభమై ఆ తర్వాత రాజకీయంగా టర్న్ తీసుకుంది. మొన్నటిసారి ఏదైతే శిల్ప రవి దగ్గరికి వెళ్ళడం అన్నటువంటి అప్పటి నుండి ట్రోల్ మామూలుగా లేదు. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం అట్లాంటిది ఏం లేదు. మొన్న మధ్యన ఒక మీటింగ్లో మాట్లాడినప్పుడు కూడా అల్లు అర్జున్ గురించి ప్రస్తావించుకొచ్చారు, పాజిటివ్గానే ప్రస్తావించుకొచ్చారు. అట్లాగే టికెట్ల రేట్ల విషయంలో అటు ప్రభుత్వం వైపు నుండి ఎలాంటి ఇబ్బంది లేకుండా సహకరించిన పరిస్థితి ఉంది, అటు చంద్రబాబు ఇటు పవన్ కళ్యాణ్ కూడా. కాబట్టి ఏ ప్రాబ్లం లేదు. కానీ అభిమానులు మాత్రం ట్రోల్ ఆగట్లేదు. అంటే ఇక దగ్గరకు వచ్చి సినిమా రిలీజ్కి ముందు ఇక విపరీతమైన ట్రోల్ చేసుకుంటూ వచ్చారు. నెగిటివ్ ప్రాపగాండా ఒక సైకలాజికల్గా చేసుకుంటూ వచ్చారు. దానికి తోడు రేట్లు వీటి నేపథ్యం కూడా. ఇప్పుడు మరి వీటన్నిటి అధిగమించి అల్లు అర్జున్ కనుక ఈ పుష్ప 2 సూపర్ హిట్ అయితే అల్లు అర్జున్కి తిరిగి ఉండదు. ఇప్పుడు కనుక ఇక్కడ ఫట్ అయిందంటే రేపటి నుంచి అతనికి సైకలాజికల్గా ఇక ప్రెషర్ పెంచేస్తారనమాట. ఇక ఆ తర్వాత అతని కెరీర్ని భారీగా దెబ్బతీసే ప్రయత్నం జరుగుతుంది. ఇది ఒక రకంగా చెప్పాలంటే పెద్దవాళ్ల గొడవ కాదు, పెద్దవాళ్ళని ప్రేమించేటటువంటి వాళ్ళ అభిమానులు చేస్తున్నటువంటి అతిపెద్ద అటాక్. కాబట్టి దీని నుంచి తట్టుకోగలడా లేదా? తన కెరీర్లో అత్యంత కీలకమైనటువంటి సందర్భం ఇదే.